హాయ్! హలో! నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు శైలు వెంకట్ వ్లాగ్స్. ఇంక ఈరోజైతే అదే కిచెన్ వీడియో పెట్టాను కదండీ! దానికి కంటిన్యూషన్ అనమాట. ఇంక ఈవినింగ్ అయితే మేము రేపైతే ఇంకా రథసప్తమి కదండీ! దానికోసం అయితే మేము తెచ్చుకోవడానికి బయటికెళ్ళామనమాట. అదైతే రాజమండ్రిలో కొత్తగా షాప్ పెట్టారండి. మీకు ఇందాక చూపించిన షాప్ అయితే. కానీ రేట్లయితే అయ్య బాబోయ్! చాలా దారుణంగా అయితే ఉన్నాయండి. బయటే కొంచెం బెటర్ అనమాట. డబల్ రేట్లున్నాయి. నాకు అస్సలు నచ్చలేదు. క్వాలిటీ కూడా అంతేమీ బాగుందన్నట్టయితే నాకు అనిపించలేదు. ఇంకా అక్కడికెళ్ళి ఇంకా కావాల్సినయి రథసప్తమికి ఏమేం కావాలో అవన్నీ కూడా తెచ్చేసుకున్నాం అనమాట. ఇంకా రథసప్తమి పూజ కూడా నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే పెడతాను మీకు. సో, ఇంకా ఆ రోజు ఇంకా పిల్లలు ఎప్పుడో 3 ఇయర్స్ నుంచి అయితే అడుగుతున్నారండి. ప్రతి సంవత్సరం కూడా రాజమండ్రిలో కొత్తగా అయితే ఎగ్జిబిషన్ అనేది పెడతారు కదా పండక్కి. పెట్టిన ప్రతిసారి అడుగుతున్నారు. మేము తీసుకెళ్ళలేకపోతున్నాము. ఇప్పుడు కూడా తీసుకెళ్ళాం గానీ ఏమీ ఎక్కించలేదు. కండిషన్ మీదే చెప్పి ముందుగానే చెప్పి తీసుకెళ్ళడం అయితే తీసుకెళ్తాం గానీ, లోపల అది ఎక్కుతాం, ఇది ఎక్కుతాం అని అయితే అడగొద్దు. దానికన్నా మాకు తీర్థాలు అవి పెడతారు కదా! అలాంటప్పుడైతే ఎక్కండి. అప్పుడే బెస్ట్. ఇప్పుడైతే అన్నీ రేట్లు ఎక్కువుంటాయి. టికెట్ రేటే మనిషికి రూ. 100. ఇంక మళ్ళీ అవన్నీ ఎక్కితే ఇంక బోలెడవుద్ది మనకి అని చెప్తే, ఇంకా మా పిల్లలు అర్థం చేసుకునే పిల్లలు కాబట్టి ఏమన్నా చెప్పినా సరే వద్దు అంటే ఇంక అది వద్దనే అనుకుంటారు. అంత గమ్మున అడగరు ఏది కూడాని. ఇంకా వాళ్ళు అడిగారని ఇంకా మనకి ఇంక పొద్దుటి నుంచి ఏదో పని చేస్తూనే ఉన్నాం కదా! అలాగే ఇంక ఈవినింగ్ అయితే ఇంకో ఇలా వచ్చామనమాట. అయితే ఊరు కూడా వెళ్దామన్నది అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం చేస్తాం ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మళ్ళీ ఈయన ఇలా తీసుకొచ్చారనమాట పిల్లల్ని సరదాగా. ఇంకా వచ్చి ఇక్కడైతే కొంచెం ఫొటోస్, స్టిల్స్ అలా తిరిగి వచ్చేసామనమాట. అయితే ఇక్కడ ఏమి కొనవద్దు, ఏమి కూడా ఎక్కడానికి అది ఏమొద్దు. బయటే మనకు కొంచెం బెస్ట్ ఉంటది. ఇక్కడ చాలా రేట్లుంటాయి అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకొని వద్దని అయితే చెప్పారనమాట. ఇంకైతే ఇంక మేము ఇంకా అలా కాసేపు తిరిగి ఇంకా వాడైతే ఒకటి మేమే అన్నాము. ఇంకా సరే అని ఒక దాంట్లోకైతే పంపించాము. ఇంట్రెస్ట్ అదైతే కొంచెం తక్కువ టికెట్టే కదా అని చెప్పేసి అదైతే పంపించాము. చూపిస్తాను అదేంటన్నది. ఇంక ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అయితే అయ్య బాబోయ్! ఎన్ని మోడల్స్ ఉన్నాయో. నాకైతే చాలా నచ్చినాయి. కానీ నచ్చితే సరిపోతుందా? అలాగే బడ్జెట్ కూడా అలాగే ఉంటాయి. కాకపోతే 2 జతలైతే తీసానండి. హరిణికి అయితే ఒక 2 జతలైతే ఆయన కొన్నారు. ఇంక పిల్లలు కదా! మా ఫ్రెండ్స్ వెళ్ళారు. అది కొనుక్కున్నారు, ఇది కొనుక్కున్నారు. మా ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్‌కెళ్ళారంట. మేమే వెళ్ళలేదు. వీళ్ళెప్పుడు ప్రతిసారి తీసుకెళ్ళమంటారండి. కానీ మేమే తీసుకెళ్ళము. చెప్తాము అప్పటికిని. చెప్తే సరే అని వాళ్ళు అంటారు. ఈసారైతే సరే తీసుకెళ్దామని చెప్పి ఈసారైతే ఉండుకోళ్ళ టికెట్ రేట్ అనేది పెరిగిపోతుంది కదా! ఇంకెప్పుడు అలా పెరుగుతూనే ఉంటది. కనీసం లోపలికెళ్ళి వచ్చేద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చామనమాట. ఇంకొచ్చిన తర్వాత ఇవిగోండి ఇవే ఉన్నాయి. అదే మా ఊరు ఉగాది వస్తుంది కదా! ఉగాది వచ్చినప్పుడు చింతలూరు తీర్థంలో అయితే అవన్నీ ఉంటాయి. అప్పుడైతే మన బడ్జెట్ కొంచెం ఈ టికెట్ డబ్బులు బదులు మనం అవన్నీ ఎక్కొచ్చు కదా అని చెప్తే సరే అని ఒప్పుకుందనమాట. లాస్ట్ ఇయర్ కూడా అదే చెప్పాము. అప్పుడే ఎక్కింది ఎగ్జిబిషన్‌లో జెయింట్ వీల్ అదిని. హరిణి అయితే మా వాళ్ళైతే ఇదిగోండి ఇందులోకైతే ఎళ్లారు. వీడియో తీయమని అయితే లోపలికి ఫోన్ అయితే పంపించాను గానీ ఆ ఫోన్ పంపించాను గానీ వాళ్ళ మా హరిణి అయితే అల్లిపోయి బయటకొచ్చేసింది గబగబా. ఫాస్ట్‌గా అయితే వచ్చేసింది. ఎంజాయ్ చేశారు గానీ, కానీ కొంచెం భయపడ్డదనమాట. భయపడి ఇంకా వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇంక మేమైతే ఇంక అక్కడ అయితే ఇవి తీసుకున్నాం అనమాట. ఇంకా అదొక దాంట్లోకే ఎళ్లారు. ఇంక ఏది కూడా ఇంక పిల్లలు అడగలేదనమాట. పాపిడుంటే పాపిడి తిన్నారు. ఇంకక్కడ హల్వా ఉంటే హల్వా అయితే తీసుకున్నారు పిల్లలు. ఈ హల్వా అనమాట. ఏదో పేరు దీని పేరు నాకు రావట్లేదిప్పుడు. హల్వా అయితే తీసుకున్నారు. ఇవైతే ఇంకా బల్లిగుడ్లు చిన్నప్పుడు తినేవాళ్ళం గదా! పిల్లలు ఇంకా అవి అడిగితే అవి ఒకటి తీసుకున్నాము. హరిణికైతే ఈ 2 జతలు చెవులీలయితే తీసుకున్నాననమాట. ఇంక ఇవే ఇంకా మా ఎగ్జిబిషన్ షాపింగ్ అయితే ఇదేననమాట. ఇంకా చెప్పాను కదా! ఇంక బయటికెళ్ళామని ఇన్ అంతకుముందు ఇంక జిల్లేడు ఆకులు
చిక్కుడుకాయ ఆకులు ఇవన్నీ రథసప్తమికి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట. అరటిపళ్ళు, తమలపాకులు ఇవన్నీ కూడా ఈరోజు మొత్తం ఇంకా వాళ్ళది ఏదన్నా పండగ వస్తే చాలు ఇంకా రేట్లు అయితే మామూలుగా ఉండట్లేదు. ఈ చెరుకులు కానీ ఏమన్నా సరే ఇది అయితే అవసరం అనుకుంటాం అవన్నీ కూడా రేట్లు అనేవి ఆ పండగ రోజు చాలా రేట్లు పెంచేస్తున్నారు. ఇంకా మనకులాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఎలా గడుస్తుంది అన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా గోధుమలు, పచ్చికర్పూరం, రోజ్ వాటరు, జేగోరుమట్టి మాకు ఇలాగైతే దొరుకుతుంది. అలాగే ఎర్ర జాకెట్ ముక్క, వస్త్రము ఇవన్నీ కూడా తెచ్చుకున్నాము. ఇది జేగోరుమట్టి అనమాట. దీన్ని చితగొట్టుకొని ఒక డబ్బాలో అయితే వేసుకోవాలండి. నాకు కొంచెం రొంప కింద ఉన్నదనమాట వాయిస్, అందుకని మధ్య మధ్యలో కొంచెం అటు ఇటుగా వస్తుంది. సో ఇంకా ఆవు పిడకలు రేపైతే ఇది వెలిగించుకొని పాలనేవి పొంగిస్తాం అనమాట. ఇంకా దేవుడి మందిరం అయితే ఇక్కడ వరకు అయితే పాపం వాళ్ళే చేశారండి ఈసారి అయితేని. నేనైతే ఇంక రేపు పొద్దున్న అన్నీ స్నానం చేసి నేను సర్దుకుంటానని నేనైతే చెప్పి ఇంక అలా వదిలేయమన్నాను. ఇవైతే మళ్ళీ ఒక పక్కన నాకు రథసప్తమి పూజ ఒకటి ఉంది. ఇంట్లో పూజకి ఇవన్నీ నేను మార్నింగ్ అయితే త్వరగా లేచి ఇవన్నీ సర్దాలి. గడపలకు ముగ్గులు పెట్టాలి. చాలా అంటే చాలా పని ఉంది. ఇంక ఈ దీపం అయితే రాగిది. రాగి దీపం అనమాట. ఇది ఒక్కటే ఉంది షాప్‌లోని. అది కూడా ఇందాకెళ్ళాం ఆ షాప్‌లో అయితే కాదండి. ఇవి ఉన్నాయి కదా! పూజా సామాగ్రి కొన్నాము అక్కడనమాట. అదే ఒకటి ఉంటే ఒకటి తీసుకున్నాననమాట. ఇంక ఇదొకటే తీసుకున్నాననమాట. తీసుకొని ఇంకా నెక్స్ట్ వస్తాయని చెప్పారు. రేపు మార్నింగ్ అయితే వస్తాయని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకొచ్చేసాము తీసుకుందాంలే అని. ఇప్పుడైతే రేపు ఇందులో వెలిగించుకుంటాను. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.